హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కాశీ ప్రయాణం చేసిన తర్వాత ప్రయాగకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి త్రివేణి సంగమ స్నానం చేసుకొని అయోధ్యకు బయలుదేరామండి. कृष्णं लोकसङ्किततारावलि मौक्तिककृष्णम् आलोकये श्रीबालकृष्णं सखी आनन्दसुन्दर ताण्डवकृष्णं सखी आनन्दसुन्दर ताण्डवकृष्णम् सुन्दरनासा मौक्तिकशोभितकृष्णम् नन्दनन्दनम् अखण्डविभूतिकृष्णम् सुन्दरनासा मौक्तिकशोभितकृष्णम् नन्दनन्दनम् अखण्डविभूतिकृष्णम् कण्ठोपकण्ठशोभिकौस्तुभकृष्णम् कण्ठोपकण्ठशोभिकौस्तुभकृष्णम् कलिकल्मषतिमिरा भास्करकृष्णम् आलोकये श्रीबालकृष्णं सखी आनन्दसुन्दर ताण्डवकृष्णं सखी आनन्दसुन्दर ताण्डवकृष्णम्. ఈ విధంగా రామకీర్తనలు, కృష్ణ కీర్తనలు, వివిధ భక్తి గీతాలు ఆలపించుకుంటూ అయోధ్యకి కారులో బయలుదేరామండి. కాశీ క్షేత్రం నుంచి మనం కారు మాట్లాడుకొని అయోధ్య, ప్రయాగ చూసి వచ్చినట్లయితే మనకి చాలా హాయిగా ఉంటుందండి. ఎందుకంటే మన లగేజీ, మనకి రూమ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కాశీలో ఉంచుకొని ఇట్లా మనం వెళ్ళి రావచ్చు అనమాట. మాకు 7,500 తీసుకున్నారు కారు వాళ్ళు. ఈ విధంగా ఒక్కొక్క టైంని బట్టి వాళ్ళు ఒక్కొక్క రేటు కూడా చెప్తుండొచ్చు అండి. మొత్తం మీదైతే తీర్థయాత్ర చాలా చక్కగా జరిగిందండి. సీతారాంపురంలోని సీతారామచంద్ర స్వామి వారి యొక్క సేవ చేసుకున్నందుకు వచ్చిన పుణ్యమో ఏమో కానీ అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడి యొక్క దర్శనం దొరికిందండి మాకు. నిజంగా అయోధ్య చాలా అద్భుతంగా ఉంది. ఎంత చక్కగా ఉందంటే ఆ లైట్స్, వీధిలో కనిపించే లైట్లు కూడా స్వామివారి నామాలతోనూ, పువ్వుల అలంకరణలతోనూ, వివిధ దీపాలంకరణలు చాలా చాలా అద్భుతంగా అనిపించాయి. రామ 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 జయ రామ 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 రామ. అయోధ్యలో రామ మందిరానికి ప్రతిష్ఠ చేయడానికి ప్రారంభించినటువంటి ఇప్పటికీ కరెక్ట్గా సంవత్సరం అయిపోతుందండి. సో మేము ఈ సంవత్సరంలోపే రామాలయ దర్శనం చేసుకోవడం అనేది, బాలరాముని దర్శనం చేసుకోవడం అనేది నిజంగా మేము పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం కావచ్చు, ఈ జన్మలో మా అదృష్టం కావచ్చు. తప్పకుండా అందరూ కూడా అయోధ్యకి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి. అలానే సరయూ నదీ తీరంలో కూడా చక్కగా మీరు స్నానాలవి ఆచరించుకొని స్వామివారి దర్శనాన్ని చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం అండి, తప్పకుండా ఒకరోజు ఉండాలి అనుకున్న వాళ్ళు మొదటి రోజే వెళ్ళి మరుసటి రోజు జరిగే కాకడ ఆరతికి సంబంధించినటువంటి టోకెన్లను ఉచితంగా ఇస్తారండి. కాకపోతే 40 మందికి మాత్రమే ఇస్తారు ఉదయం పూట హారతి టికెట్స్ని. అది ఖచ్చితంగా తీసుకోండి. అప్పుడు ఏంటంటే మనకి కొంతమందినే వదులుతారు కాబట్టి మార్నింగ్ అవర్స్లో ఆరతి అనేది చాలా చాలా చక్కగా మనం చూడగలుగుతాము. సో తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకొని సీతారామచంద్ర స్వామి వారికి జరిగే మొట్టమొదటి హారతిని తప్పకుండా పొందండి. తర్వాత ఏంటంటే రాత్రిపూట స్వామివారికి తినడానికి ఉంచినటువంటి ప్రసాదాలని పొద్దున పూట మనకి మంగళహారతి అయిపోయిన తర్వాత అందరి భక్తులకి పంచడం జరుగుతుందండి. కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని పోగొట్టుకోకండి. ఆధార్ కార్డు మన వెంట తీసుకువెళ్ళడం చాలా తప్పనిసరి అండి. టోకెన్లు తీసుకున్నప్పటికీ ఆధార్ కార్డు ఉంటేనే వాళ్ళు మనకి లోపలికి పంపిస్తారు, లేకపోతే పంపించరన్నమాట. సో మనం తప్పకుండా ఆధార్ కార్డుని మాత్రం అందరూ ప్రతి ఒక్కళ్ళు విడివిడిగా కుటుంబంలో ఎవరికి ఆధార్ కార్డు వాళ్ళ దగ్గర ఉంచుకొని మనం దర్శనానికి, ఉదయం పూట జరిగే హారతి దర్శనానికి
వెళ్ళవలసి ఉంటుందండి. అయోధ్యలో ఉన్నటువంటి ధర్మశాలలో మనకి మంచి వసతి సౌకర్యం ఉందండి. డబల్ బెడ్రూమ్ ఇళ్ళని రూమ్స్ని మనకి పర్ డే 1000 రూపాయలు అలా తీసుకుంటారు. చాలా నీట్గా ఉన్నాయండి రూమ్స్, పెద్దగా ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి అన్నమాట. గుడికి దగ్గరలోనే ఉన్నాయి రూమ్స్. కాబట్టి తప్పకుండా ఈ ధర్మశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అప్పటికప్పుడైనా కూడా మనకి రూమ్స్ దొరుకుతాయి మంచిగా. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ కూడా జై శ్రీరామ్. అందరికీ బాలరాముడి యొక్క అనుగ్రహం